నమస్తే అండి. ఈరోజు మనము నెల్లూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న నర్సరీకి వచ్చాం. ఇక్కడ చాలా రకరకాల పూల మొక్కలు, రకరకాలైనటువంటి చెట్లు, పొలాల్లో వేసుకునేటి, ఇళ్లలో పెంచుకునేటి ఇవన్నీ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ కానీ తీసుకోగలిగితే ఎన్నో రకాలైనటువంటి పూల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మీకు రోడ్డు సైడే ఉంటుంది, తీసుకుపోయేదానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. చాలా మొక్కలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి ఇప్పుడు వాళ్ళతో నేను మాట్లాడి మీకు చూపించబోతున్నా. పూల మొక్కలు రకరకాలు ఉన్నాయి. ఇండోరు, అవుట్డోరు, ఇలాంటి డాబా పైన పెంచుకునేటి చూడండి, కుండీలు రకరకాలైనవి ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూల మొక్కలు. ఇవన్నీ ఈరోజు తెచ్చారు. ఇక్కడ పెట్టినందువల్ల వచ్చి ఈ పూల మొక్కలను తీసి చూపిస్తున్నా మీకు. చూడండి, మిద్దె పైన బాల్కనీలో పెంచుకునే మొక్కలు అనమాట. ఇవి తగిలిచ్చేసుకొని మనం బాల్కనీలో పెంచుకోవచ్చు. వీటి వల్ల ఆక్సిజన్ బాగా వస్తుంది మనకు. చూడండి, రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని అడిగి ఈ మొక్కల వల్ల ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి వల్ల మన ప్రయోజనాలు ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూడండి ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, కుండీలు ఉన్నాయి. రకరకాల డిజైన్లో కుండీలు ఉన్నాయి. పింగాణి ఇలాంటివన్నీ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి. రోడ్ సైడ్ కాబట్టి మనం బండిలో తీసుకెళ్ళేదానికి కూడా మనకు అందుబాటులో ఉంటాయి. చూడండి, ఎలిఫెంట్ బొమ్మలతో ఉన్నటి చూడు, కుందేళ్ళు, ఎలిఫెంట్ రకరకాలుగా పిల్లలు ఇటు చూస్తే చాలా ఇష్టపడతారు. ఇవి ఇంట్లోపల పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, చాలా ముద్దుగా ఉన్నాయి. ఈ కుండీలు పిల్లలు చాలా ఇష్టపడతారు. వీటిల్లో మనం కుండీలో కానీ మట్టి పోసి చూడు, దాంట్లో ఆ కుండీలో పోసుకొని పూల మొక్కలు కానీ పెంచుకోగలిగితే ఇటు చూసేదానికి బొమ్మలు బాగున్నాయి. చూడండి, ఇది టాటాయిస్. చూడండి, పెద్ద కుండీలు. ఇవి కూడా పింగాణితో చేసినవి. చూడండి, వీటికి డిజైన్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. మనకు రకరకాల కుండీలు ఉన్నాయి. చూడండి, అంతేకాకుండా బాల్కనీలో తగిలించుకునేవి. చూడండి, ఇది చూడండి, ఇవన్నీ ఇండోర్లో పెంచుకునే మొక్కలు. చాలా రకరకాలుగా ఉన్నాయి ఇండోర్లో పెంచుకునేవి. ఇలాంటి మొక్కలను కానీ మనం ఇంటి ముందు కానీ ఇంటి లోపల కానీ పెంచుకోగలిగితే ఇప్పుడుండే పొల్యూషన్కి మనకు ఆక్సిజన్ బాగా సప్లై అవుద్ది అనమాట. పొల్యూషన్ లేకుండా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం ఇంట్లో పిల్లలు అందరం ఉంటున్నప్పుడు ఇలాంటి మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చేదానికి వీలవుద్ది. కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకు అందుబాటులో ఉండేది. చూడండి, రోడ్డు సైడ్. అందుకోసంగానే ఈ వివిధ రకాలైనటువంటి బాల్కనీలో పెంచుకునేవి ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకోసం మీకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ మీకు చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ చూడండి, ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ అని చెప్తున్నారు. ఇది గాలిలో ఉండే చెడు దాన్ని శుభ్రం చేస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేస్తుంది. ఆక్సిజన్ మనకు మంచిగా ఇస్తుంది అనమాట. అంటే గాలిలో ఎలాంటి చెడు ఉన్నా కూడా దాన్ని తీసేస్తుంది అనమాట. ఎయిర్ ప్యూరిఫైయర్గా బాగా పనిచేస్తుంది ఈ మొక్క. ఇవి ఎంత అండి? ఇవి అది వచ్చేసి 350 అండి. 350 రూపీస్ చెప్తున్నారు. పెద్దదైతే 800. ఒకసారి దాన్ని తీసి చూపిండి, పైకెత్తి చూపిండి. చూడండి, ఎయిర్ ప్యూరిఫైయర్ అంట. అంటే మన ఇంట్లో కార్బన్ డైఆక్సైడ్ లేకుండా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది అనమాట. అంత బాగా పనిచేస్తుంది. ఈ మొక్కకు రోజు వాటర్ పోయాల్సినంత అవసరం లేదంట. 3 డేస్కు 4 డేస్కు వాటర్ పోయగలిగితే చాలంట. మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ మొక్కను పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఇన్సులిన్ ప్లాంట్. నేను ఆల్రెడీ వీడియోలో మీకు తెలియజేస్తున్నా. ఈ ఇన్సులిన్ ప్లాంట్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న ఇన్సులిన్ ప్లాంట్లు. ఇవి ఎంత అండి ఒక్కొక్కటి? ఇది వచ్చేసి మీకు 120. పెద్ద మొక్క పడుతుంది. చిన్న మొక్క అయితే 60 రూపాయలు, 50 రూపాయలు. చిన్న మొక్క అయితే 60 రూపాయలు, పెద్ద మొక్క అయితే 120 రూపీస్ అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ, మీకు ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ పెట్టున్నారు. అందుకోసం ఈరోజు వచ్చి మీకు చూపిస్తున్నాం. షుగర్ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది. ఈ ఆకులు కానీ తినగలిగితే డయాబెటీస్ వాళ్ళకు చాలా పనిచేస్తుంది. ఇన్సులిన్ మొక్క అనమాట. అది తెల్ల ఉసిరి అంటారు. పాములు రాకుండా ఉంటుంది. ఇది తెల్ల ఉసిరి. ఇది మన ఇంట్లో వేసుకోగలిగితే పాములు అలాంటి విష పురుగులు రాకుండా ఉండడానికి కాపాడద్ది. దీని వాసన తగిలితేనే పాములు రావన్నమాట. ఇది ఎంత అండి మొక్క? ఇది వచ్చేసి 120 రూపీస్. ఇది 120 రూపీస్ ఈ మొక్క. చూడండి, ఇవి కోన్స్. ఇవి ఇంటి ముందు వేసుకుంటారు. చాలా షోగా ఉంటాయి. చూడండి, మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నారు. వాళ్ళని అడిగితే రకరకాల మొక్కలు ఉన్నాయి.
మీకు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు రకరకాల మన ఇళ్ళ ముందు పెట్టుకోవడంలో ఆర్డర్ పెడితే కూడా మీకు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు తెచ్చిస్తారు. అంతేకాకుండా చాలా రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. చూడండి, ఈ పూల మొక్కలు మనకు చిన్న చిన్న ప్యాకెట్లు వేసి పెట్టుంటారు. ఇటు ప్రతిరోజు నీళ్లు బట్టి ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడికి వస్తే మీకు నచ్చిన మొక్కను ఫ్రెష్గా ఉండేటి ఇస్తారనమాట. ఇందులో అంతేకాకుండా పూల మొక్కలే కాదు, ఇవి చూస్తున్నాను చూడండి, ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. శంకుపుష్పి, రకరకాలైనటువంటి ఆయుర్వేద మొక్కలు. మీరు ఎక్కడ ఆయుర్వేద మొక్కలను ఎత్తుకోవాల్సిన అవసరం లే. ఇలాంటి మొక్కలను తీసుకొని ఇంట్లో వేసుకోగలిగితే మనకు ఈ ఆయుర్వేద మొక్కలు ఇంట్లో ఉంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు అనమాట. చూడండి, శంకుపుష్పిలో బ్లూ ఉంది, రకరకాలుగా ఉన్నాయన్నమాట. వైట్ రకరకాలు అనమాట. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి పిల్లలకు మెమరీ పవర్ని పెంచద్దు అనమాట. అంత శక్తివంతమైనటివి. ఇవన్నీ ఇక్కడ చాలా అందుబాటులో ఉన్నాయి. చాలా సరసమైన ధరలకే లభిస్తున్నాయి. మారేడులో చాలా రకాలు ఉంటాయి. ఇది మహాబెల్లం అన్నమాట. చూడండి, 9 ఆకులు ఉంటాయి. మహాబెల్లం అన్నమాట. చాలా పవిత్రమైనటువంటిది, శివుడికి సంబంధించింది. చూడండి, నిమ్మ చెట్టు. ఇవి చిన్న చిన్న చెట్టుకే కాయలు కాస్తున్నాయి. చూడండి, మిద్ది పైన పెంచుకునేవి. ఇవి మిద్ది పైన, డాబా పైన పెంచుకోవచ్చు అనమాట. షోగా ఉంటాయి. కాయలు కూడా చిన్న చెట్టు, హైబ్రిడ్ లాగా అనమాట. పెద్ద కాయలు వస్తాయి, లావు కాయలు వస్తాయి. డాబా పైన పెంచుకోవచ్చు. మంచి సి విటమిన్ ఫుడ్ మాట. చూడండి, ఇది బాబర్ చెర్రీ అంట. చెట్టు చూడండి, చెట్టు నిండా కాయలు కాస్తుంది. మంచి విటమిన్ ఫుడ్. లావు కలేకాయల్లాగా ఉన్నాయి. సి విటమిన్ అధికంగా ఉంటుందంటే ఇందులో. అదిగో చూడండి, చూపెట్టండి. చూడండి కాయలు. మన చిన్న ఉసిరికాయలాగా ఉన్నాయి. అధిక సి విటమిన్ కలిగినటువంటి ఇవి. చూడండి, చెట్టు నిండా కాయలు కాస్తున్నాయి. ఇవన్నీ కాయలే కాస్తున్నాయి అన్నమాట. చూడండి, రైతులకు వచ్చేసి పనస చెట్లు, పనస, మామిడి ఇలాంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ తక్కువ టైంలోనే కాయలు బాగా కాస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి సపోటా. ఇదిగో చూడండి, సపోటా చెట్లు. ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ మనకు కావాలన్నా కూడా టెంకాయ చెట్లు, జామ చెట్లు, తర్వాత మామిడి, అంజీరా రకరకాల చెట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇక్కడ లేకపోయినా కూడా మీరు కావాలంటే ఆ చెట్లను తెప్పించి చేస్తారు. ఇలా నెల్లూరులో 3 నర్సరీలు ఉన్నాయి ఇలాంటివి. అందువల్ల ఎక్కడో ఒక దగ్గర మీకు కోరినటువంటి చెట్టును తెచ్చి సప్లై చేస్తారన్నమాట. ఒకసారి చూడండి, ఇవన్నీ పొలాల్లో వేసుకునే చెట్లు. శ్రీగంధము, ఎర్రచందనము, రకరకాల మొక్కలు ఉన్నాయి. చూడండి, ఇదిగో చూస్తున్నాం, ఎర్రచందనం. ఇది ఎర్రచందనం. చూడండి, ఇది ఎర్రచందనం చెట్టు. చూడండి, పొలాల్లో వేసుకునే మామిడి చెట్టు. చూడండి, చిన్న, మన హైట్ కూడా లేవు. చూడండి, కాయలు చూడండి, హైబ్రిడ్. రైతులకు పొలాల్లో పెంచుకోవాలనుకుంటే ఇలాంటి మొక్కలను కానీ తీసుకువెళ్ళగలిగితే హైట్ కూడా 6 అడుగుల కంటే ఇంకా తక్కువ ఉందన్నమాట. పూతకు వచ్చేసింది మామిడి. చూడు, మామిడి పూతకు వచ్చింది. ఎంత మామిడి చెట్లు ఇవి? పెద్దదైతే 800, చిన్నదైతే 120, 150 రూపాయల దాకా చిన్నవి ఉన్నాయి. చూడండి, మామిడికాయలు ఎట్ట ఉన్నాయి చూడండి, హైబ్రిడ్. హనుమాన్ ఫలం, లక్ష్మణ ఫలం. ఇదో లక్ష్మణ ఫలము, హనుమాన్ ఫలం. ఇవన్నీ హైబ్రిడ్ అనమాట. చిన్న చిన్న. ఇదో సీతాఫలం. చూడండి, చిన్న హైట్ కూడా లేదు, 6 అడుగులు ఉంది. అప్పుడే కాయలు కూడా మాగినాయి. ఈ పొలాల్లో వేసుకునేటి అనమాట. చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. చూడండి, నిమ్మ చెట్లు చాలా చిన్నవి, అంతా 2-3 అడుగులే ఉన్నాయి. కాయలు చూడండి ఏ విధంగా కాస్తున్నాయో. హైబ్రిడ్. ఇవి ఇంట్లో పెంచుకోవచ్చు. పొలాల్లో కూడా మనం పెంచుకుంటే తక్కువ టైంలోనే మనకు కాయలు కాస్తాయి. ఇందులో జామ. ఈ జామ కూడా హైబ్రిడ్. చూడండి, ఎంత 2 అడుగులు కూడా లేదు, 2 అడుగులు కూడా లేదు. కాయలు చూడండి, ఇవి చాలా తీగా ఉంటాయని చెప్తున్నారు. తక్కువ టైంలో మన కాయలు కాస్తాయి. 2-3 అడుగులే ఉన్నాయి హైటు. జామ చెట్లు. ఇవి మామిడి. ఇవి కూడా హైబ్రిడ్. ఈ పొలాల్లో వేసుకోవచ్చు అనమాట. పెద్ద మానులు కాకుండా ఎత్తు పెరగకుండానే కాయలు కాస్తాయి. మంచి కాయలు కాస్తాయి. చాలా టేస్టీగా ఉండేటట్టుగా కాయలు కాస్తాయి.
ప్రతి ఒక్కరు ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ నర్సరీకి వచ్చి చూపిస్తున్నా. చూడండి, ఇవన్నీ పొలాల్లో పండించుకునేటి హైబ్రిడ్ రకరకాల కాయలు పళ్ళు సంబంధించినటువంటి మొక్కలు, అరటి, జామ, రకరకాలైనటువంటి ఇవన్నీ ప్రతి ఒక్కరూ మీరు ఇలాంటివన్నీ చూడండి, చూస్తే మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో వాళ్ళది కావాలంటే మీకు ఫోన్ నెంబర్ తీసుకొని పెడతాను, వాళ్ళకి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు ఏదో ఒకటి చూపిస్తుంటా. మనకు మంచిగా శరీరానికి ఉపయోగపడేటి చెట్లు, కాయలు, పళ్ళు, ఆరోగ్యకరమైనవి చూపిస్తుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.